గోదావరి ప్రాంతంలో ఇద్దరు స్నేహితులు, గోదావరి నది ప్రవాహ తీరాల్లో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఆ ఇద్దరు స్నేహితులు ఫుల్ తాగుబోతులు, మంచి దోస్తులు అనమాట. ఒకరోజు అది ఎండాకాలం అయితే ఇద్దరు తాగడానికి వెళ్ళారు, మందు తాగడానికి వెళ్ళారు. సాయంత్రం అయింది, బాగా మందు తాగారు. అయిన తర్వాత రాత్రి అయింది, ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాలంటే నది దాటుకొని ఆ పక్కకి వెళ్ళాలి. నది ఒడ్డున పడవ ఉంది, ఆ పడవలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఇంకా తెట్టతో ఊగుతున్నారు, చల్లగా గాలి వస్తుంది. ఎండాకాలం కదా, చల్లగా గాలి, చల్లగా నిద్రపోయారు. రాత్రి బయలుదేరారు, ఇంకా తెల్లారికల్లా వెళ్ళిపోవాలి. సరే తెల్లారి లేచి చూస్తే వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. కారణం ఏంటంటే ఆ పడవ ఒడ్డునున్న చెట్టు కట్టబోయబడింది. సో ఈ పడవ గాలి కట్ట ముందుకెళ్ళడం, ఆ తాడు మళ్ళీ ఎనికి లావడం. ఎందుకు విషయం చెప్పానంటే, కొంతమందికి ఒక తత్వం ఉంటుంది. ఏంటంటే, అన్న నేను పిల్లప్పుడు ఇలా చేశానన్న, అన్న పోయిన వారం, పోయిన నెల, పోయిన సంవత్సరం తెలిసి తెలియక నేను ఒక వ్యభిచారం చేశాను, పాపం చేశాను, తాగాను, పలాని వాటికి బానిస అయిపోయాను. ఇప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడుతుంటారు, బాధపడుతుంటారు చేసిన దోషాన్ని బట్టి. పశ్చాత్తాపడడం తప్పేం లేదో, పశ్చాత్తాపడాలి. కానీ నువ్వు ఎంత చేసిన దోషాన్ని బట్టి బాధపడితే అంత కృంగిపోతావు. ఆ గతాన్ని, ఆ పాపిష్టి క్రియలను వదిలిపెట్టి ముందుకెళ్ళాలి. నువ్వు అనుకున్నది సాధించాలంటే, దీవింపబడాలంటే గతాన్ని మర్చిపోయి, చేసిన దోషాన్ని, చేసిన పాపిష్టి క్రియలను మర్చిపోయి దేవుని మీద గురిపెట్టి గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకో.